హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీ వ్యూస్. గోపీచంద్ భీమా మూవీ అయితే రిలీజ్ అయిందండి. ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అనే విషయాల్ని మనం వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇకపోతే భీమా, గోపీచంద్ మాళవిక జంటగా నటించిన సినిమా భీమా ఈ వారం అయితే రిలీజ్ అయిందండి. సినిమా ఎలా ఉంది అంటే, సినిమా స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మూవీ వచ్చేసి ఫస్ట్ 15 minutes ఆఫ్ ద మూవీ వచ్చేసి పరశురాముడి చరిత్ర చెప్తూ ఒక అడవికి సముద్రానికి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఇవన్నీ చెప్పుకుంటా తీసుకెళ్తారు. ఫస్ట్ 15 minutes ఆఫ్ ద మూవీ చాలా ఎంగేజింగ్ గానే ఉంటుంది. స్టోరీ బాగుంది కదా, కాన్సెప్ట్ కొత్త పాయింట్ అయితే తీసుకున్నారు కదా అన్న మనకైతే కలుగుతుంది. సో తర్వాత మెల్లిగా హీరో ఇంట్రడక్షన్ అయితే ఉంటుంది. ఆ తర్వాత హీరో హీరోయిన్ కి మధ్య కొంత లవ్ ట్రాక్ ని, అలాగే హీరో విలన్ కి మధ్య కొన్ని సీన్స్ ని, అయితే స్టోరీలో ఏదైతే ఉందో కొంచెం విలన్ ఏం చేస్తున్నాడు, విలన్ యొక్క పాయింట్ ఏంటి, ఎజెండా ఏంటి అనేది హీరో ఛేదించడం, కొన్ని సీన్స్ మనకి టామ్ అండ్ జెర్రీ టైప్ ఆఫ్ సీన్స్ అయితే మనకి జరుగుతూ ఉంటాయి. సో అక్కడ ఏది పాయింట్ ని క్లియర్ గా అయితే మనకి రివీల్ చేయరు. స్టోరీ అలా మూవ్ అవుతుంటుంది. రెగ్యులర్ టెంప్లెట్ లోనే ఉన్నా కూడా స్టోరీ అయితే ఫైండ్ అవుట్ చేయడం, పోలీస్ ఆఫీసర్ గా ఉన్న గోపిచంద్ విలన్ యొక్క అరాచకాలని ఇటువంటి ఫైండ్ అవుట్ చేయడం ఇలాగే వెళ్తూ ఉంటది. సో ప్రీ ఇంటర్వెల్ సీన్స్ కి వచ్చేసరికి కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ప్రీ ఇంటర్వెల్ సీన్స్ కూడా బాగుంటాయి. అలాగే ఇంటర్వెల్ సీన్ కూడా మనకి మంచి ఎంగేజింగ్ గానే సెకండ్ హాఫ్ లో ఏముండబోతుంది అనే పాయింట్ మీద అయితేనే ఇంటర్వెల్ సీన్ అయితే తీసుకొచ్చారు. ఇకపోతే ఫస్ట్ హాఫ్ కొంచెం బోరింగ్ గానే ఉంటుంది. రెగ్యులర్ ఫార్మ్ ఆఫ్ లవ్ ట్రాక్, గోపిచంద్ డైలాగ్స్ ఇలా మనం గత సినిమాల్లో చూసినటువంటి ఉంటాయి తప్ప కొత్తగా మనం అబ్బా బాగుంది కదా, స్టోరీ డిఫరెంట్ గా ఉంది కదా అని అయితే ఎక్కడ అనిపించదు. ఇకపోతే కామెడీ కూడా ఫస్ట్ హాఫ్ లో పెద్దగా జనరేట్ అయినట్టు ఉండదు. ఓకే, మనం ఒక హాఫ్ స్మైల్ అయితే ఇస్తాం తప్ప ఫుల్ స్మైల్ ఇచ్చి ఫుల్ గా పక్క నవ్వే సీన్స్ అయితే ఎక్కడ మనకి ఫస్ట్ హాఫ్ లో ఉండవు. ఇకపోతే సెకండ్ హాఫ్ వచ్చేసరికి సెకండ్ హాఫ్ ని కూడా మనకు ఒక చిన్న ట్విస్ట్ తోటి అయితే ఓపెన్ చేస్తారు సెకండ్ హాఫ్ ని. అది కూడా బాగుంటది. కాకపోతే సేమ్ ఫస్ట్ హాఫ్ లో ఏది ఫాలో అయ్యారో ఒక లవ్ దీనికి సంబంధించి ఒక అన్వాంటెడ్ సీన్స్ అయితే మనకి అనిపిస్తాయి. కాకపోతే అది స్టోరీని డ్రైవ్ చేయడానికి అయినప్పటికీ కూడా అంతగా ఇంపార్టెన్స్ లేని సీన్స్ చాలా వరకు ఉంటాయి. కాకపోతే అలాగే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన ఒక అరగంట, ఒక 15 to 20 minutes అయితే బోరింగ్ గా అనిపిస్తుంది. ఆ తర్వాత మెయిన్ ఫస్ట్ హాఫ్ లో రెండు పార్ట్లను వాళ్ళు ప్యారలల్ గా తీసుకెళ్తా ఉంటారు. ఓ ఫ్లాష్ బ్యాక్ లో మరో ఫ్లాష్ బ్యాక్ వస్తూ ఉంటుంది. అలాగే ఫస్ట్ హాఫ్ లోనే అక్కడ ఒక కొన్ని సీన్స్ జరుగుతుంటాయి, ఇక్కడ ఒక కొన్ని సీన్స్ జరుగుతుంటాయి. వేరే ప్లేసెస్ లో సీన్స్ ని వాళ్ళు ప్యారలల్ గా అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. సో రెండు కూడా బాగుంటాయి చూడడానికి, ఎక్కడ కూడా మనకి ఇబ్బంది కలిగించినట్టు అనిపించదు. కంపేర్ టు ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మూవీ, సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీ అయితే చాలా ఎంగేజింగ్ గానే బాగుంటది చూడడానికి. పాయింట్ మెయిన్ గా చెప్పాలంటే కమర్షియల్ టెంప్లెట్ ఏదైతే ఉంటుందో దాన్నే వీళ్ళు తీసుకున్నారు. సో ఎక్కడ మనం పాయింట్అవుట్ చేసి ఇది బాగాలేదు అని అనడానికి అయితే ఏమి ఉండదు. ఎందుకంటే మనం ఆల్రెడీ హిట్ సినిమాలకు సంబంధించిన ఫార్ములానే వీళ్ళు మళ్ళీ తీశారు. కాకపోతే ఈ టైంలో గోపిచంద్ లాంటి ఒక హీరోని తీసుకున్నప్పుడు ఇప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ జానర్స్ లో సినిమాలు వస్తున్న టైంలో మనకి ఇటువంటి సినిమా ఇది కరెక్ట్ కాదనే చెప్పాలి. గోపీచంద్ రేంజ్ కి అయితే ఇది అంత సూటబుల్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు తీయాల్సిన సినిమా కాదు, డిఫరెంట్ కాన్సెప్ట్స్ వస్తున్నప్పుడు. సో ఇకపోతే ప్రీ క్లైమాక్స్ లాస్ట్ 20 minutes ఆఫ్ ద మూవీ అయితే చాలా హైప్ అయితే క్రియేట్ చేశారు. అలాగే థీడింగ్ కానీ, మేకింగ్ కానీ, సినిమా నెక్స్ట్ ఏం జరగబోతుందనే ఇదైతే మనకి బాగుంటది, చూడడానికి కూడా బాగుంటది. వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ ని కూడా బాగా రిలేట్ చేశారు. ఫస్ట్ నుంచి వాళ్ళు ఏది తీసుకుంటూ వెళ్ళారు దీనికి లాస్ట్ క్లైమాక్స్ కి దాని జస్టిఫికేషన్ ఇవ్వడానికి తీసుకురావడం, అదే సీన్ వాళ్ళు జస్టిఫికేషన్ ఇవ్వడం, అయితే గోపిచంద్ రోల్ డబల్ ఉండడం. సో వీళ్ళిద్దరిని కూడా మనకి బాగా చూపించారనే చెప్పాలి. క్లైమాక్స్ కూడా చాలా బాగుంటది. గ్రాఫిక్స్ బాగున్నాయి క్లైమాక్స్ లో, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. మెయిన్ గా డార్క్ సీన్స్ లో తీసింది అయితే కూడా మనకి ఎక్కడ కూడా ఫుల్లీ డార్క్డ్ గా ఉండకుండా విజువల్స్ చాలా బాగున్నాయి. కెమెరా పనితనం అయితే చాలా బాగుందని చెప్పాలి. ఇకపోతే యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ కి వచ్చేసరికి గోపిచంద్ లుక్ బాగుంది. పోలీస్ ఆఫీసర్ గా తన లుక్, తన స్టైల్ ఇవన్నీ బాగున్నాయి. హీరోయిన్ మాళవిక కూడా బ్యూటిఫుల్ గా స్క్రీన్ లో ఎక్కడ వల్గారిటీ లేకుండా చాలా నీట్ గా అయితే మాళవిక ప్రజెన్స్ బాగుంది. ఇకపోతే వెన్నెల కిషోర్ ఉన్నప్పుడే కాసేపు ఫన్ అయితే జనరేట్ అవుతుంది తప్ప మిగతా ఆర్టిస్టులు చమక్ చంద్ర కానీ, రఘుబాబు కానీ వీళ్ళు ఉన్నప్పుడు మనకి పెద్దగా ఫన్ జనరేట్ అయినట్టు ఏం అనిపించదు. ఇకపోతే టెక్నికల్ యాక్సెప్ట్ వచ్చేసరికి గ్రాఫిక్స్ బాగున్నాయి. వీళ్ళు తీసుకున్న లిమిటెడ్ గ్రాఫిక్స్ ఫ్రేమ్స్ ఉన్నా కూడా ఉన్న దానిలో అయితే చాలా బాగా చేశారని చెప్పాలి. ఇకపోతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫస్ట్ లో మనకి అనిపించకపోయినా భీమా థీమ్ అయితే మనకి పెద్దగా ఎంగేజింగ్ అనిపించదు. కాకపోతే లాస్ట్ క్లైమాక్స్ లో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాని అయితే ఖచ్చితంగా ఒక లేపిందనే చెప్పాలి. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అన్ని ఈ విధంగా ఉందండి భీమా సినిమా. గోపీచంద్ దగ్గర నుంచి మనం కొంచెం వేరే టైప్ ఆఫ్ మూవీని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తన స్టామినాకి, తనకున్న ఫిజిక్ కి కానీ, తన డైలాగ్ డెలివరీకి కానీ ఇప్పుడు వచ్చే సినిమాల్లో కొంచెం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూవీస్ గోపీచంద్ అయితే ట్రై చేస్తే బాగుంటుందని
నా ఒపీనియన్. సినిమా ఓవరాల్గా వచ్చేసరికి బాగుందండి. సినిమా యావరేజ్ మూవీ అనే చెప్పాలి. సో యావరేజ్ మూవీ అనే చెప్పొచ్చు. అలా అని చెప్పి బాగాలేదు, మరీ రాడ్ మూవీ అయితే ఏమీ కాదు, బాగుంది సినిమా, చూడొచ్చు, వన్ టైం వాచ్. సో భీమా మూవీ రివ్యూ ఇదండి, ఇలా ఉంది. మీరు ఎవరైనా ఆల్రెడీ మూవీ చూస్తుంటే ఎలా ఉంది అనేది మీ ఒపీనియన్ ఏంటనేది, బాగుందా బాగాలేదా, సూపరా ఎక్సలెంటా, ఇలా సమ్ ఉంటాయి కదా కామెంట్స్. అటువంటి కామెంట్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.